పౌలు గారి దగ్గరికి దేవుడు వచ్చాడు. పౌలు గారితో మాట్లాడుతున్నాడు. పౌలా, నువ్వు భయపడొద్దు. చూడండి, దేవుడు ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. పౌలా, నువ్వు భయపడొద్దు, నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు మాట్లాడాలి. పౌలు గారు ఏం మాట్లాడటానికి బయలుదేరాడండి? సత్య సువార్తను ప్రకటించడానికి బయలుదేరాడు. సువార్త ప్రకటించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కాబట్టి ప్రకటించే విషయంలో, బోధించే విషయంలో నువ్వు భయపడొద్దు, నువ్వు నా గురించి ప్రకటించు. వాళ్ళు పాపంలో ఉన్నారయ్యా, పర్వాలేదు ప్రకటించు. వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారయ్యా, పర్వాలేదు ప్రకటించు. వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఉన్నారు, అయినా పర్వాలేదు ప్రకటించు అని దేవుడు మాట్లాడుతూ 10వ వచనములో అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే వచ్చి పౌలు గారితో చెప్తున్నాడు, పౌలా, నేను నీకు తోడున్నాను. ఏమండి, కొరింథీ పట్టణములో ప్రజలందరూ ఒకవైపు ఉంటే అపోస్తలుడైన పౌలు గారు మాత్రం ఒక పక్కన ఉన్నాడు. ప్రియులారా, ఇది నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. నేను చెప్పే ప్రతి మాట ఆధ్యాత్మికంగా ఆలోచన చేయండి. కొన్ని సందర్భాల్లో మన అనుకున్న వాళ్ళు, మన రక్త సంబంధులే, మన బంధువులే, వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక ప్రక్కన ఉంటారు. నీ మాట చల్లనివ్వరు, నీ మాట వినరు, నీ మీద నిందలు మోపుతారు, అవమానాలు మోపుతారు, బాధిస్తారు, దుఃఖపెడతారు, ఒంటరిని చేస్తారు. ప్రియులారా, అలాంటి సందర్భాల్లో నువ్వేం చేస్తా? అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తా? ఒక సమాజం అనుకో, పోనీ ఒక కుటుంబం అనుకో, నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వినటం లేదు, నీ భర్త నీ మాట వినటం లేదు, ఎవరు కూడా నీకు సపోర్ట్ చేయట్లా, నువ్వు ఒంటరి అయిపోయావు. ఆ పరిస్థితుల మధ్య ఏంటి నీ జీవితం? ఒంటరిగా ఉన్న ఆ సందర్భం ఎలాంటి ప్రమాదకరమైందో తెలుసండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఇక ఆలోచన చేయటం ప్రారంభిస్తాం. ఏంటి, ఎలాంటి ఆలోచనలు అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సాతాను ప్రక్కన కూర్చొని ఒకటే పదే నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమనంటే నిన్ను ప్రేరేపిస్తుంది, నీ వల్ల ఏం కాదు, నువ్వేం చేయలేవు, ఈ అప్పుల నుంచి నువ్వు బయటకు రాలేవు, ఈ నిందల నుంచి నువ్వు బయటకు రాలేవు, ఈ అవమానాల నుంచి నువ్వు బయటకు రాలేవు, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నువ్వు చచ్చిపోతే నీకు మంచిదని ఈ యొక్క సాతాను పదే నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇక నీకు స్వస్థత రాదు, కుంటి బ్రతకాల్సిందే, అవమానాలతో బ్రతకాల్సిందే, నీ పరిస్థితులు ఇక మారవు, దిగజారిపోవటమే నువ్వని పదే సాతాను మన గుండెను ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రియులారా, మన అంతరాత్మను ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం ఒంటరితనాన్ని కోరుకుంటాం. ఒంటరిగా కూర్చుందాం, కాసేపు పడుకోవాలని, తలనొప్పిగా ఉందని, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, అలాంటి సందర్భాల్లో మనకు కలిగే ఆలోచనలన్నీ కూడా చాలా వ్యతిరేకమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి, కన్నీళ్లతో కూడుకున్నాయి, ఎవరికి చెప్పుకోలేని. ప్రియులారా, అలాంటి పరిస్థితులు ఎదురవునప్పుడు, అలాంటి సమయాల్లో నీకు అండగా ఒక్క వ్యక్తి ఉంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నీకు తోడుగా ఒక వ్యక్తి ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులారా, ఎలా ఉంటారండి? ఎలా ఉంటారంటే నీ మంచితనాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి. మనుషులందరూ నీ యథార్థతను గుర్తించరు, మనుషులు ఎవరు కూడా నీ నీతిని గుర్తించరు, మనుషులు ఎవరు కూడా నీ సహాయాన్ని గుర్తించరు, మనుషులు ఎవరు కూడా నీ మనసును గుర్తించలేరు. ప్రియులారా, మీకు అర్థమవుతుందండి? మన చుట్టూ ఉన్న వాళ్ళే మన మనసును అర్థం చేసుకోలేరండి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులే మనల్ని అర్థం చేసుకోలేరండి. మనలో ఉన్న మంచితనం వాళ్ళకి అర్థం కాదు. 10 సార్లు మనం సహాయం చేసి 11వ సహాయం చేయకపోతే 10 సార్లు చేశాడులే, ఈ ఒకసారి చేయలేకపోయాడు అనుకుంటారండి? అనుకోరు. సహాయము చేయలేదు అన్న మాట మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అవును, మనుషుల మనసు అలాంటిది ప్రియులారా, అర్థం చేసుకోలేని మనసు. కానీ ఈ మధ్యాహ్న సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య నీ మనసు ఎరిగినటువంటి వాడు, నేను అర్థం చేసుకునే మనస్సు కలిగినటువంటి వాడు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. అని గొప్ప మనస్సు ఉన్నటువంటి వాడు. ప్రియులారా, అలాంటి ఒంటరి సమయాల్లో దేవుని ఆదరణ నీకు కావాలి. అలాంటి ఒంటరి సమయంలో దేవుని సన్నిధి నీకుంటే నువ్వు ధైర్యపరచబడతావు. ప్రియులారా,